ఓం నమో వెంకటేశాయ. శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వివాహ శుభ సందర్భాన అలాగే జన్మదిన శుభ సందర్భాన జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి వేదాశీర్వచన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ దత్తగిరి నారాయణ తపోవన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులకి అలాగే ఆశ్రమ నివాసస్తులకి అందరికీ కూడాను వివాహ శుభ సందర్భాన స్వయం పాకాన్ని శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ దాతలకి స్వామివారి అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాలు, భగవంతుని కృప అనుగ్రహం కలగాలని, ఆశీర్వాదం నిండు నూరేళ్లుగా వర్ధిల్లాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడాను శ్రీ దత్తగిరి నారాయణ తపోవన కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో చల్లగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ స్వయం పాకం అందించినటువంటి ఆ దాతలకి సదా నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివాహ శుభ సందర్భాన శ్రీ దత్తగిరి నారాయణ తపోవన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆశ్రమానికి స్వయం పాకాన్ని అందజేయడం జరిగినది. అందులో ధర్మనిధి సభ్యులుగా శ్రీ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే వలసాని గోపాల్ గారు, అలాగే పురం రామ్మోహన్, ఇలా ధర్మనిధి సభ్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కువైట్లో ఉన్నటువంటి నివాసస్తులు వాళ్ళ యొక్క వివాహ శుభ సందర్భాన ఈ యొక్క స్వయం పాకాన్ని అందజేయడం జరిగింది ఆశ్రమానికి. అందుకు గాను ఆశ్రమవాసులు ఇచ్చినటువంటి ఆ కర్తలకి, ఆ దాతలకి చల్లగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని వాళ్ళ వంతుగా వాళ్ళు తెలియజేయడం జరిగినది. అట్టి కర్తలకి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడాను ప్రార్థన చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడాను ధర్మ రక్షణకై, దేశ రక్షణకై వాళ్ళ వంతుగా సేవలు చేస్తూ ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఎంతోమందిని ఇందులో పాల్గొనేలా చేస్తూ భాగస్వాములుగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కర్తలకి భగవంతుని ఆశీస్సులతో పాటు అలాగే ఆశ్రమానికి ఇలాంటి విధానాలతో మేము కూడా ఎప్పుడు కూడాను తోడు నీడుగా ఉంటామని శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలియజేస్తూ స్వస్తి తీసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇక్కడికి రండి ఒకసారి అమ్మగారికి అందరూ కూడాను. ఉండలేను మామ, ఏం కాదులే అయ్యా. లేదు కూర్చోలేదు, అటు చూడు.